తెలుగు సినిమా ఎప్పుడూ కూడా కొత్తదనం కోసం సరికొత్త ప్రయోగాలు చేయటంలో ముందుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్ కేవలం సినిమాలా మాత్రమే కాకుండా ఒక మోస్ట్ అవైటెడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్గా ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న SSMB 29. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మగధీరతో చరిత్రను తిరగరాశాడు. బాహుబలితో ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిని తెచ్చాడు. RRRతో ఆస్కార్ అవార్డు వరకు భారతీయ సినిమాను తీసుకువెళ్లాడు. ఆయన ప్రతి సినిమా ఒక సాహసం, ఒక సెలబ్రేషన్. అలాంటి దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఎంతగా ఉన్నాయో ఊహించవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తెలుగు సినిమాకి ఒక గ్లోబల్ ఫేస్. పోకిరి, దూకుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి సినిమాల ద్వారా ఆయన వర్సటాలిటీని నిరూపించారు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యూత్ వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ప్రపంచాన్ని చుట్టే యాక్షన్ అడ్వెంచర్లో కనిపించబోతున్నారు. ఇది ఆయన కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనూ అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్కి 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రతి షెడ్యూల్లోనూ క్రూషియల్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించారు. ప్రత్యేకంగా ఒక పెద్ద ఫైట్ సీన్ని ఇప్పటికే షూట్ చేశారు. ఇప్పుడు యూనిట్ ఫోకస్ చేస్తుంది ఈస్ట్ ఆఫ్రికన్ దేశం టాంజానియాలో జరగబోయే షెడ్యూల్స్ పై. టాంజానియా అంటే సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, విస్తారమైన అడవులు, వైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయి విజువల్ ట్రీట్ ఇవ్వగలిగే లొకేషన్లు. రాజమౌళి సినిమాల్లో లొకేషన్లు కూడా ఒక క్యారెక్టర్లా కనిపిస్తాయి. టాంజానియా షూట్ ఆడియన్స్కి కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు సరైన అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కొంతవరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రతిరోజు ఏదో ఒక బజ్ వస్తూనే ఉన్నా అధికారికంగా మాత్రం టీం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఇటీవల టీం స్పష్టత ఇచ్చింది, ఏడాది చివరిలో అప్డేట్స్ బయటకు వస్తాయని. అప్పటి వరకు ఫ్యాన్స్ ఓపికగా వేచి చూడాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ని మరింత ప్రత్యేకం చేస్తుంది దీని స్టార్ కాస్టింగ్. బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె ప్రెజెంట్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో మరింత బలం ఇవ్వనుంది. అదే సమయంలో మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్గా కనిపించబోతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఇంకా పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం అవుతున్నారని టాక్. మొత్తం మీద ఇది ప్రపంచ స్థాయి నటీనటులు కాంబినేషన్తో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా. ఈ ప్రాజెక్ట్కి సంగీతం అందిస్తుంది ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఆయన ఇప్పటికే RRR ద్వారా ప్రపంచాన్ని తన మ్యూజిక్తో మాయ చేశారు. ఈ సినిమాలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత గ్రాండ్గా, ఇంటెన్స్గా ఉండబోతాయని ఇప్పటికే బజ్ కూడా ఉంది. రాజమౌళి కీరవాణి కాంబినేషన్ అంటేనే ఏ స్థాయిలో సింఫనీ వస్తుందో తెలుగు ఆడియన్స్కే కాదు, ప్రపంచ ఆడియన్స్కి కూడా తెలుసు. ఈ మ్యాగ్నమ్ ఓపస్ని KL నారాయణ తన దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎప్పుడు కూడా నిర్మాణ విలువలు తక్కువగా ఉండవు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన మరింత ఖర్చు పెట్టడం ఖాయం. ప్రతి ఫ్రేమ్ అంతర్జాతీయ స్థాయిలో కనిపించేలా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. మొత్తం మీద 3 షెడ్యూల్స్ పూర్తి చేసి టాంజానియాలో కొత్త లొకేషన్ల కోసం సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ అడ్వెంచర్గా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా అది కేవలం ఒక న్యూస్ కాదు, ఒక విజయోత్సవం లాంటిదే అవుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.